మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఇది గొప్ప విజయం అన్నారు. బీఆర్ఎస్ ప్రలోభాలను ప్రజలు తిరస్కరించారన్నారు సీతక్క. కాంగ్రెస్ కు ఇబ్బందికరం ఉండేది ఒకప్పుడు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మూలంగా మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లో కానీ 95% రావడం చాలా సంతోషం. ఇది మా గవర్నమెంట్ మీద ప్రజలకు పెరిగినటువంటి నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా స్టేబుల్ గవర్నమెంట్ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. మేము రాగానే అందరూ రకరకాల కామెంట్ చేశారు మా గవర్నమెంట్ మీద, కానీ ప్రజలు ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్కు విజయాన్ని చేకూర్చి మమ్మల్ని బలోపేతం చేస్తూ మాతో ఉంటూ వాళ్ళ సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించండి అని సంకేతం ఇచ్చి, కేవలం టీఆర్ఎస్ వాళ్ళకు ఒక అధికారం మాత్రమే లేదు, అన్ని రకాల హంగులు, ఆర్థిక వ్యవస్థ, అన్ని ప్రలోభాలు వాళ్ళు చాలా చేశారు. ఓన్లీ వాళ్ళ చేతుల అధికారమే లేదు, కానీ అన్ని ఆర్థిక వ్యవస్థలు, అంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా ప్రజలు అవన్నీ తిరస్కరించి మరి 2 సంవత్సరాల వాళ్ళు 10 సంవత్సరాలు వెళ్ళిండ్రు. 2 సంవత్సరాల ప్రజాపాలనకు ఇది ఒక గొప్ప తీర్పుగా ప్రజలు నిలబడారు. పార్టీలో కొంతమేర రెబెల్స్ బెడద ఉన్నమాట వాస్తవమే అన్నారు మంత్రి సీతక్క. తనకు కూడా ఆ పరిస్థితి తప్పలేదన్నారు. అయితే కాంగ్రెస్, సిపిఐ ఎప్పటికీ విడిపోవు, కూటమిగా 2 పార్టీలు కలిసే ఉంటాయన్నారు. స్థానిక నాయకత్వంలో ఉన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా జరిగిందన్నారు సీతక్క. ఈ పొత్తు, ఈ యొక్క అలయన్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అది ఓవరాల్గా ఇండియా లెవెల్లో మాకు వాళ్ళకు ఉండేటువంటి అనుబంధం. మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే కొత్తగూడెం పోయి వాళ్ళ మహాసభలలో కూడా పాల్గొనడం జరిగింది. సరే, లోకల్గా క్యాడర్ మధ్య వచ్చే వితిన్ మన పార్టీలోనే ఒకరికి ఇవ్వకుండా ఒకరి మేమే అట్లాంటి ఫేస్ చేసినాము. టికెట్ ఇవ్వకుండా ఇంకో పార్టీకి పోవడమో లేకుంటే రేబల్గా వేయడమో నేనే అంటే అట్లాంటి ఫేస్ చేసాం మా కాన్స్టిట్యున్సీలలోనే. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య సయోధ్య అనేది లోకల్గా కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ యొక్క అలయన్స్ను అలాగే కొనసాగించే విధంగా చేయడం జరుగుతుంది.